బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రోజురోజుకు వాస్తవాలు బయటపడుతున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వేల మంది ఫోన్లను రహస్యంగా ట్యాప్ చేసినట్టుగా విచారణలో గుర్తించిన పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును లోతుగా విచారించి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వాంగ్మూలాన్ని కోర్టుకు నివేదించారు. హైదరాబాద్లోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఎస్పీ ప్రణీత్ రావు నేతృత్వంలోని బృందం సుమారు 1000 నుంచి 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశామని కస్టడీలో వెల్లడించినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రతిపక్షాలకు నిధులు ఇస్తున్న సంస్థల డబ్బును స్వాధీనం చేసుకోవడం కోసం ప్రణీత్ టీం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు నాంపల్లి కోర్టుకు సమర్పించిన నేరాంగీకార వాంగ్మూలంలో వివరాలు వెల్లడించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పరిచయంతో డీఎస్పీగా పదోన్నతి పొందిన ప్రణీత్ రావు స్పెషల్ ఆపరేషన్ టీం ఏర్పాటు చేసుకుని ఎస్ఐబి కార్యాలయం మొదటి అంతస్తులో కార్యకలాపాలు నిర్వహించారు. ఈ టీంలో 2 ఇన్స్పెక్టర్లు, 2 ఎస్ఐలు, మరో 2 ఏఎస్ఐలు, 3 కానిస్టేబుళ్లను కేటాయించగా ఆఫీసులోనే లాగర్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్న ప్రణీత్ రావు 17 కంప్యూటర్లు, ల్యాప్టాప్ తో అక్రమ ఫోన్ ట్యాపింగ్ల కథ నడిపించారు. బీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలు, అసంతృప్తులతో పాటు ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం కోసం అక్రమ ట్యాపింగ్ కు పాల్పడడమే ఎస్ఓటీ ప్రధాన విధిగా పనిచేసింది. ప్రభాకర్ రావు ఆదేశాలతో చేసిన అనేక ఆపరేషన్ల వివరాలను దర్యాప్తు అధికారులకు వెల్లడించడానికి నిరాకరించిన ప్రణీత్ రావు వారి వివరాలను సైతం బయటకు చెప్పనంటూ పోలీసులకు స్పష్టం చేశారు. ఎస్ఓటీ పనిని పర్యవేక్షించడానికి టీంలోని వారితో సంప్రదించడానికి ప్రణీత్ రావు 8 ఫోన్లను ఉపయోగించగా వీటిలో 3 అధికారిక నంబర్లు, మిగిలినవి వ్యక్తిగతమైనవి ఉన్నట్లు కన్ఫెషన్ స్టేట్మెంట్లో వివరించారు. ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో అనేక మంది ఫోన్లు ట్యాప్ చేసిన ప్రణీత్ టీం ప్రధానంగా నగదు రవాణాపై దృష్టి పెట్టింది. ఎస్ఓటీ నిఘాలో ఉన్న వారిలో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులతో పాటు వారికి ఆర్థిక సహాయం చేస్తున్న వ్యాపారులు, ఫైనాన్షియర్లు కూడా ఉన్నారు. వీరి ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు కదలికల్ని పసిగట్టిన ప్రణీత్ బృందం ఆ సమాచారాన్ని ఆయా జిల్లాలకు చెందిన పోలీసులకు అందించేది. ఆయా బృందాలు వాళ్లు రవాణా చేస్తున్న నగదును స్వాధీనం చేసుకునేవి. ప్రతిపక్షాలతో పాటు ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించిన ప్రణీత్ టీం ఈ నగదుకు హవాలా రంగు పూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందని గత నవంబర్ 30న ఎగ్జిట్ పోల్స్ లో రావడంతో ఆ రోజు నుంచి ట్యాపింగ్ కార్యకలాపాలు ఆపేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారు. డిసెంబర్ 4న ఫలితాలు వెలువడడంతోనే తన పోస్టుకు రాజీనామా చేసిన ప్రభాకర్ రావు ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయాలని ప్రణీత్ కు సూచించారు. దీంతో అదే రోజు రాత్రి 7:30 నుంచి 8:15 మధ్య సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ సంస్థకు చెందిన వర్కర్స్ సహకారంతో హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు బయటకు తీశారు. కంప్యూటర్లను ఫార్మాట్ చేసి పత్రాలను ఎస్ఐబి కార్యాలయం ఆవరణలోనే కాల్చేసిన ప్రణీత్ రావు ధ్వంసం చేసిన 50 హార్డ్ డిస్క్ ముక్కలను మాత్రం నాగోల్, ముసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేశారు. ఫార్మాట్ చేసిన సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్స్ ని బేగంపేట నాలాలో విసిరేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఏఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు కావడంతో అరెస్టులు చోటు చేసుకున్నాయి.